దేవుని నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మనం మరొక మిషనరీ గురించి తెలుసుకుందాం. ఆమీ కార్మికాయల్. ఆమీ కార్మికాయల్ 1867లో ఐర్లాండ్లో జన్మించారు. ఆమె 7 పిల్లల్లో పెద్దవారు. కౌమార దశలో ఆమె వెస్లియన్ మెథడిస్ట్ బాలికల బోర్డింగ్ పాఠశాలలో చదివారు. ఆమెకు 18 ఏళ్ల వయసులో ఆమె తండ్రి మరణించే వరకు అక్కడే ఉన్నారు. కార్మికల్ 2 సార్లు కెస్విక్ సమావేశాలకు హాజరయ్యారు మరియు అక్కడ ఆమెకు ఒక పవిత్రమైన పరివర్తన కలిగింది. అది ఆమెను బెల్ఫాస్ట్లోని పేదల మధ్య సేవ చేయడానికి పురికొల్పింది. కెస్విక్ సమావేశాల ద్వారా కార్మికల్ రాబర్ట్ విల్సన్ను కలిశారు. అతను ఆ యువతితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకొని తన కుటుంబంతో కలిసి జీవించమని ఆమెను ఆహ్వానించాడు. త్వరలోనే కార్మికల్కు మిషన్ పని చేయాలనే పిలుపు వచ్చింది మరియు ఆమీ కార్మికల్ విల్సన్ అనే పేరుతో చైనా ఇన్లాండ్ మిషన్స్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆరోగ్య కారణాల వల్ల ఆమె చైనాకు వెళ్ళనప్పటికీ కార్మికల్ కొద్ది కాలం పాటు జపాన్కు వెళ్లారు. అక్కడ ఆమె కిమోనోలు ధరించి జపనీస్ నేర్చుకోవడం ప్రారంభించారు. జపాన్ నుండి ఆమె ఇంటికి రాసిన లేఖలు ఆమె మొదటి పుస్తకమైన ఫ్రమ్ సన్రైజ్ ల్యాండ్కు ఆధారమయ్యాయి. ఆరోగ్య కారణాల వల్ల కార్మికల్ జపాన్ను విడిచిపెట్టి చివరికి ఇంగ్లాండ్కు తిరిగి వచ్చారు. ఆమె త్వరలోనే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క జనానా మిషనరీ సొసైటీలో ఒక పదవిని స్వీకరించి భారతదేశంలో సేవ చేశారు. 1895 నుండి 1925 వరకు తిన్నెవెల్లి ప్రస్తుతం తిరునెల్వేలిలో అనాథలతో ఆమె చేసిన పనికి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత కార్మికల్ విశ్వాస మిషన్ పద్ధతిలో తన పనిని కొనసాగిస్తూ దోహ్నావూర్లో ఒక అనాథాశ్రమాన్ని స్థాపించారు. ఆ అనాథాశ్రమం మొదట దేవాలయ అమ్మాయిలుగా ఉండి చివరికి దేవాలయ వేశ్యలుగా మారిన బాలికలను సంరక్షించింది. తర్వాత అనాథాశ్రమం బాలుర్ను కూడా చేర్చుకుంది. కార్మికల్ ఫెలోషిప్ దోనావూర్లో 1000కి పైగా పిల్లలకు ఆశ్రయంగా మార్చింది. దేవాలయ పిల్లలను రక్షించే తన పరిచర్య ఫ్రీనా అనే అమ్మాయితో ప్రారంభమైందని కార్మికల్ తరచుగా చెప్పేవారు. తన ఇష్టానికి వ్యతిరేకంగా దేవాలయ సేవకురాలుగా మారిన ఫ్రీనా తప్పించుకోగలిగింది. ఆమీ కార్మికల్ ఆమెకు ఆశ్రయం కల్పించింది. తద్వారా ఆమె కొత్త పరిచర్య ప్రారంభమైంది. భారతీయ సంస్కృతిని గౌరవించే ప్రయత్నంలో దోహ్నావూర్ సంస్థ సభ్యులు భారతీయ దుస్తులు ధరించి రక్షించబడిన పిల్లలకు భారతీయ పేర్లు పెట్టారు. కార్మికల్ స్వయంగా భారతీయ దుస్తులు ధరించి తన చర్మానికి ముదురు కాఫీ రంగు వేసుకుంది. భారతదేశంలో సేవ చేస్తున్నప్పుడు మిషనరీ జీవితాన్ని గడపాలని ఆలోచిస్తున్న ఒక యువతి నుండి కార్మికల్కు ఒక లేఖ వచ్చింది. అందులో ఆమె మిషనరీ జీవితం ఎలా ఉంటుంది అని అడిగింది. దానికి కార్మికల్ ఇలా బదిలిచ్చింది: మిషనరీ జీవితం అంటే కేవలం చనిపోవడానికి ఒక అవకాశం. భారతదేశానికి వచ్చిన తర్వాత కార్మికల్ ఎన్నడూ ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళలేదు. ఆమె విస్తృతంగా రచనలు చేసి దాదాపు 40 పుస్తకాలను ప్రచురించారు. తన వ్యక్తిగత ప్రార్థనల కోసం ఆమె పవిత్ర గ్రంథాలను కవిత్వాన్ని ఆధారం చేసుకున్నారు. ఆమె తన సొంత కవితలు, పాటలు చాలా రాశారు. 1931లో కార్మికల్ కింద పడిపోవడంతో ఆమె కదలికలు పరిమితమయ్యాయి. ఆమె తన గదిలోనే ఉండి రచనలు చేస్తూ అధ్యయనం చేస్తూ గడిపారు. బాధ, సహనం గురించి రాసేటప్పుడు ఆమె తరచుగా జూలియట్ ఆఫ్ నార్విచ్ను ఉటంకించేవారు. కార్మికల్ రాసిన అనేక పుస్తకాల్లో దోనావూర్ పిల్లల కథలు, వాటి మధ్యలో పవిత్ర గ్రంథాలు, శ్లోకాలు, పిల్లలు లేదా ప్రకృతి ఛాయాచిత్రాలు పొందుపరచబడి ఉంటాయి. కార్మికల్ ఎన్నడూ నేరుగా నిధుల కోసం అడగలేదు, కానీ విరాళాల ద్వారా ఆ మిషన్కు మద్దతు కొనసాగింది. 1951లో కార్మికల్ దోనావూర్లో మరణించారు. ఆమె సమాధి రాయిపై ఆమీ పూజ్య తల్లి అని చెక్కబడింది. దోనావూర్ పిల్లలు కార్మికల్ను ఆ పేరుతో పిలిచేవారు. ఆమేన్.